హెల్త్ న్యూస్ మీకోసం. గుండె వైఫల్య బాధితుల్లో మరణముప్పును అంచనా వేయొచ్చా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి మరణం ఎంత మేర పొంచి ఉందన్నది అంచనా వేసే ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తద్వారా సమస్య తీవ్రతను గుర్తించి రోగులకు సకాలంలో వైద్యం చేయడానికి వీలవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. గుండె వైఫల్యం వల్ల ప్రస్తుతం మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆధునిక వైద్యంలో ఇవాళ గుండె వైఫల్యానికి సంబంధించి జీవపరమైన సంక్లిష్టతను గ్రహించి వాటి ఆధారంగా చికిత్స చేయడానికి మార్గాలు పరిమితంగా ఉన్నాయి. హై థ్రోపుట్ ప్రోటియోమిక్స్ విధానంతో ఈ ముప్పును ముందుగానే అంచనా వేయొచ్చు. ఇందులో భారీ స్థాయిలో ప్రోటీన్ల వర్గీకరణ ఉంటుంది. అయితే ఈ విధానం ఆధారంగా రోగులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు అవసరం. ఈ నేపథ్యంలో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అభివృద్ధి చేశారు. గుండె వైఫల్యం సమస్యతో బాధపడే వారిలో మరణముప్పును ఇది ముందుగానే అంచనా వేస్తుంది. ఇందుకోసం 1351 మందిలో 7,289 ప్లాస్మా ప్రోటీన్లను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో రిస్క్ స్కోర్ కోసం 38 ప్రత్యేక ప్రోటీన్లను ఎంపిక చేశారు. గుండె వైఫల్య సమస్య ముదిరిపోయిన వారిని గుర్తించడంలో వైద్యులకు ఈ విధానం సాయపడుతుంది. తద్వారా వారికి గుండె మార్పిడి లేదా ఇతర చికిత్సా మార్గాలను పరిశీలించడానికి వీలవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.